నాగ చైతన్య సమంతలు 2021 అక్టోబర్లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు దారితీసిన అంశాలపై నెట్టింట్లో రకరకాల చర్చలు జరిగాయి. ఆ టైంలో అందరూ సమంతను వేలెత్తి చూపించారు. సమంత వల్లే అంతా జరిగిందని నిందలు వేశారు. కానీ ఆ తర్వాత రాను రాను సమంత మీద పాజిటివిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు సమంత సింగిల్గా ఉంటే నాగ చైతన్య మాత్రం శోభితను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం, డేటింగ్ల గురించి మీడియాలో రూమర్స్ అయితే వస్తూ ఉండేవి. కానీ చైతూ మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చాడు. ఎందుకు అలా రూమర్లు రాస్తుంటారు, వేరే మహిళలను కూడా ఎందుకు లాగుతుంటారు అని ఇలా రియాక్ట్ అయ్యాడు. కట్ చేస్తే ఆ మహిళతోనే ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించేశాడు. ఎంగేజ్మెంట్ను సైలెంట్గా కానిచ్చేశారు. డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ సంగతుల్ని తాజాగా పంచుకున్నారు. వీరిద్దరి పరిచయం 2022 ఏప్రిల్లో జరిగిందట. అంటే సమంతతో విడాకులైన దాదాపు 5 నెలలకు జరిగిందన్నమాట. 2022 ఏప్రిల్ నుంచి నాగ చైతన్యని శోభిత ఇన్స్టాలో ఫాలో అవడం స్టార్ట్ చేసిందట. తన పోస్టులకు చైతు లైకులు కొడుతూ ఉండేవాడంట. తమ ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టమని, కలిసినప్పుడల్లా ఫుడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఇక చైతు అయితే శోభితను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని అడిగేవాడంట. అలా తెలుగులో మాట్లాడితే తనకు ఇష్టమని, ముచ్చటేస్తుందని, అందుకే తెలుగులో మాట్లాడమని అడిగేవాణ్ణి అంటూ చైతు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎక్కువగా ఇతర భాషలు మాట్లాడే వారినే కలుస్తుంటామని, అందుకే తెలుగులో మాట్లాడితే ముచ్చటగా అనిపిస్తుందని, శోభితను ఎక్కువగా తెలుగులోనే మాట్లాడమని కోరేవాడంట. మొదటిసారి ముంబైలోని ఓ కెఫేలో కలుసుకున్నామని చెప్పింది. ఆ టైంలో చైతు బ్లూ సూట్, తాను రెడ్ డ్రెస్లో ఉన్నామని చెప్పింది. చై తన కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి తరచుగా వచ్చేవాడని చెప్పింది. ఆపై ఓసారి కర్ణాటకలోని ఓ పార్కుకి వెళ్ళామని చెప్పింది. ఒకరినొకరు గోరింటాకు కూడా పెట్టుకునే వాళ్ళమని చెప్పుకొచ్చింది. అమెజాన్ ఈవెంట్కు వెళ్ళినప్పటి నుంచి జరిగినవన్నీ అందరికీ తెలుసు అని శోభిత చెప్పుకొచ్చింది. చై ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కూడా ఆహ్వానించిందని, ఆ మరుసటి సంవత్సరం కుటుంబాన్ని కలిసినట్లుగా చెప్పింది. తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక గోవాలో పెళ్లి ప్రపోజల్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది.